శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 15 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి సాయంకాలం 6:45 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. బుధవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ద్వాంక్ష యోగం ఉంటుంది. ఇది కార్యహానిని కలిగిస్తుంది. అంటే ఉదయం 7:34 లోపు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ద్వాంక్ష యోగం వల్ల ఇబ్బందులు వస్తాయి. అలా జరగకుండా ఉండాలంటే ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలుంచి మూట కట్టి ఆ మూట దగ్గర పెట్టుకుని పని మీద వెళ్ళండి. మళ్ళీ వచ్చాక ఆ మూట ఎవరు తొక్కని చోట వేయండి. అప్పుడు ద్వాంక్షయోగం ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే ఉదయం 7:34 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. బుధవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు ఉదయం 7:34 తర్వాత చేస్తే చాలా మంచిది. అలాగే రాశిచక్రం చార్ట్ను బట్టి మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు తులలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి ఒక్కొక్కసారి ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ వాళ్ళ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. బుధవారానికి జ్యేష్ఠ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయినటువంటి బుధుడు కుంభంలో శనింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో బుధుడి బలం బాగుంది కాబట్టి వృత్తిపరంగా మాత్రం 12 రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న టైంలో చెవులు గుట్టించవచ్చు. వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయడానికి జ్యేష్ఠ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి అనుకూలం. జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవడానికి జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. ఒక్కొక్కసారి చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. అలా చెడు చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలన్నిటికీ జ్యేష్ఠ నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే ఉదయం 7:34 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఈ మూలా నక్షత్రం ఉన్న టైంలో నామకరణం, సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే క్షురకర్మ, తైలాభ్యంగనం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అంటే ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటానికి, అదేవిధంగా హెయిర్ కటింగ్, షేవింగ్ లాంటివి చేయించుకోవటానికి కూడా మూలా నక్షత్రం పనిచేస్తుంది. బంగారము, రత్నాలు ధరించడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే గ్రహదోషాలు తగ్గింపజేసుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి కూడా మూలా నక్షత్రం విశేషంగా యోగిస్తుంది. అదేవిధంగా తీర్థయాత్రలు చేయటానికి అనుకూలం. శత్రువులను నిర్మూలించడానికి చేసే అన్ని పనులకు మూలా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. ఎదుటి వాళ్ళతో ఉన్న తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా మూలా నక్షత్ర బలం పనిచేస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళ దినఫలాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళు ఈరోజు గృహానికి అవసరమైన వస్తువుల భద్రత పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానంతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే సంతానంతో విభేదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అధికారుల వల్ల మాత్రం విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పనిచేసే చోట అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యవహారాల్లో ఆటంకాలు ఎన్నొచ్చినా సరే అంతిమంగా విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామి తరపు బంధువులతో మాత్రం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే దైవ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళు ఈరోజు అకాల భోజనం లేకుండా చూసుకోవాలి. అలాగే మిథున రాశి వాళ్ళు పనిచేసే చోట సహోద్యోగులతో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీర్తి ప్రతిష్టలు అనేవి చాలా చక్కగా లభిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల వల్ల విశేషమైన ప్రయోజనాలు కలిగే సూచనలు ఉన్నాయి. అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకుంటారు. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. అనేక మార్గాల్లో డబ్బులు సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అలాగే సకల కార్యసిద్ధి ఏర్పడుతుంది, సంతోషం లభిస్తుంది. తదుపరి సింహరాశి.
సింహరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయం బాగుంటుంది. మొండి బాకీలు చక్కగా వసూలవుతాయి. కార్యజయం ఉంటుంది. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళు ఈరోజు సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సోదరులతో మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా చూసుకోవాలి. అలాగే గృహానికి అవసరమైనటువంటి ముఖ్యమైన వస్తువులన్నీ కొనుగోలు చేస్తారు. కార్యజయం ఉంటుంది. అధిక లాభాలు కలుగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో విజయసిద్ధిని పొందుతూ ఉంటారు. నూతన వస్త్ర లాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. దేవాలయ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సకల కార్యజయం లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళు ఈరోజు సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు పొందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అధికారుల వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి. గృహానికి అవసరమైనటువంటి ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళు ఈరోజు జీవిత భాగస్వామి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మకర రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశీయాన ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సేవకుల వల్ల లాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధనపరంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి లోటు ఉండదు. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళు ఈరోజు మిత్రులతో కలిసి వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు నిర్వహిస్తారు. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఈరోజు 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. అదే మీన సంక్రాంతి. అంటే సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీన్నే మీన సంక్రమణం అంటారు. ఈ సందర్భంగా ఓం సంక్రమణ రవయే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకుని వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. దీంతో పాటుగా బుధవారం కాబట్టి వ్యతిరేక ఫలితాలన్నీ పోయి అనుకూల ఫలితాలు లభించడానికి వినాయకుడికి సంబంధించిన ఓం వికటాయ నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకోవాలి. కాబట్టి ఈరోజు 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలన్నా, విశేషంగా కార్యసిద్ధి ఏర్పడాలన్నా ఓం సంక్రమణ రవయే నమః అనే నామాన్ని, ఓం వికటాయ నమః అనే నామాన్ని 11 సార్లు చదువుకొని వెళ్ళాలి. అప్పుడు విశేషంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవచ్చు. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. జ్యోతిష గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలన్నీ బుధహోరలో చేస్తే అనుకూలిస్తాయి. అలాగే ముఖ్యమైన రాయబారాలు నిర్వహించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.